ఒకసారి సమ్మన్ అబ్జర్వ్ చేయండి. సమ్మన్ అబ్జర్వ్ చేస్తే సర్క్యూమ్ రేడియస్ ఆఫ్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్, అంటే ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క సర్క్యూమ్ రేడియస్ ఇచ్చాడు. సర్క్యూమ్ రేడియస్ అంటే ఇది ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనుకోండి. సర్క్యూమ్ రేడియస్ అంటే బయట ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ మనకి సర్క్యూమ్ రేడియస్ అవుతుంది. అంటే ఇది సెంటర్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మనకి సర్క్యూమ్ రేడియస్ అవుతుంది. దాన్ని మనం క్యాపిటల్ ఆర్తో డినోట్ చేసుకుంటాం. అట్లానే వాడు అడుగుతున్నది ఇన్ రేడియస్ అడుగుతూ ఉన్నాడు. ఏదైతే ట్రయాంగిల్ ఇచ్చాడో ఆ ట్రయాంగిల్ యొక్క ఇన్ రేడియస్. ఇన్ రేడియస్ అంటే లోపట ఏదైతే ట్రయాంగిల్ ఉంటుందో ఆ ట్రయాంగిల్ యొక్క రేడియస్ మనకి ఇన్ రేడియస్. ఇది ఎప్పుడు స్మాల్ ఆర్ అవుతుంది. ఇలా ఎప్పుడైనా సరే సర్క్యూమ్ రేడియస్ క్యాపిటల్ ఆర్కును స్మాల్ రేడియస్ ఇన్ రేడియస్ ఆర్కి మధ్య రిలేషన్ ఏంటంటేనన్నా అది 2:1 రేషియోలో ఉంటుంది. అంటే ఆర్ అనేది ఇది 2 పార్ట్లు ఉంటే స్మాల్ ఆర్ అనేది మనకి 1 పార్ట్ ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు క్యాపిటల్ ఆర్ అంటే సర్క్యూమ్ రేడియస్, స్మాల్ ఆర్ అంటే ఇన్ రేడియస్. ఎప్పుడైనా సర్క్యూమ్ రేడియస్లో సగం ఉంటుంది మనకి ఇన్ రేడియస్. మరి సర్క్యూమ్ రేడియస్ 2 పార్ట్స్కి ఈక్వల్. సర్క్యూమ్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 16. మరి 2 పార్ట్స్ 16 అయితే 2 చాక్లెట్ 16 రూపీస్ అయితే మరి 1 చాక్లెట్ 8 రూపీస్ అవుతుంది. మరి ఇన్ రేడియస్ మనకు 1 చాక్లెటే కాబట్టి మరి 1 చాక్లెట్ అంటే 1 × 8 అవుతుంది. సో వాడు ఏవైతే యూనిట్స్ ఇస్తాడో ఇక్కడ 16 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 8 సెంటీమీటర్స్. థ్యాంక్ యూ సో మచ్.